హాయ్ వర్మ. హాయ్ సార్. వచ్చి కూర్చో. ఓకే సార్. నేను ఎందుకు పిలిచాను అనుకుంటాను వర్మ? అదే సార్, కేసు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని. కేసా? అది ఆన్ డ్యూటీ వర్మ, ఇది ఆఫ్ డ్యూటీ. ఒక గేమ్ పెట్టి ఆడదాం. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది వర్మ? ఏంటి? దేని గురించి సార్? అదే ఈ గేమ్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఏమర్థం కాలేదు సార్. నువ్వు ఆడింది గేమే, నేను ఆడింది గేమే. కానీ నువ్వు గెలవాలని ఆడినావు, నేను నిన్ను ఓడించి గెలవాలని నేను ఆడాను. సేమ్ ఈ టైప్లోనే మన కేసు కూడా ఉంది వర్మ. వాడు గెలవాలనుకుని ఆడుతున్నాడు, మనం వాడిని ఓడించి గెలవాలని మనం ఆడాలి. అవును సార్. ఈ సూసైడ్ కేసు అని నీకు ఎవరు చెప్పారు? సార్, ఆ బాడీ దగ్గర లెటర్ దొరికింది. ఆ లెటర్లో ఉంది. ఆ లెటర్ ఏది మరి? సార్, ఆ లెటర్ డ్రెస్లో ఉన్నట్టుంది సార్. ఆ డ్రెస్లో ఆ లెటర్ లేదు. సెకండ్ మర్డర్ జరిగినప్పుడు నీకు షర్ట్ బటన్ ఇచ్చాను, ల్యాబ్కి పంపించాము. ఇప్పుడు నీ పాకెట్కి వెళ్ళే లెటర్ పడిపోయింది. మనం దాన్ని చూసుకోలేదు, నేను తీసుకున్నాను. సార్ సారీ సార్. ఓకే, లీవ్ ఇట్. నీకు బాడీ దగ్గర ఒక లెటర్ దొరికింది, నాకు వాలెట్లో ఇంకో లెటర్ దొరికింది. 2 letters with different handwritings. సార్, ఇప్పుడు ఆ లెటర్లో ఏది రియల్ ఏది ఫేక్? నీకు ఆ డెడ్ బాడీ దగ్గర దొరికిన లెటరే ఫేక్. అదేలా వ్యాట్ దొరికింది ఫేక్ కావచ్చుగా? ఒకటి ఆలోచించు వర్మ. బాడీ దగ్గర దొరికిన లెటర్లో ఏమో నా చావుకు నేనే బాధ్యుణ్ణి అని చెప్పేసి ఇందులో ఉంది. ఫస్ట్ లెటర్ బాడీ దగ్గర దొరికిన దాంట్లో. సెకండ్ లెటర్లో, అమ్మా ఈ నెల నా దగ్గర డబ్బులు లేవు, నేను నెక్స్ట్ మంత్ ఎలా అలాగా అరేంజ్ చేసి నేను నెక్స్ట్ మంత్ వచ్చి నాన్నకు ట్రీట్మెంట్ చూపిస్తానని చాలా ధైర్యంగా రాశాడు. కుటుంబం గురించి ఆలోచించడానికి సూసైడ్ చేసుకునేంత పిరికితనం అయితే ఉండదు. కాబట్టి ఎవడో వాడిని హత్య చేసి వాని పాకెట్లో ఈ లెటర్ పెట్టేసి వెళ్ళాడు. ఓకే వర్మ, నేను నాకు ఎన్ని గంటలకు కాల్ చేశాను? జస్ట్ ఏ సెకండ్ సార్. సార్, నాకు 25 కాల్ వచ్చింది. టూ 2:30కి మీకు కాల్ చేశాను. టూ 2:45కి మీరు ఇక్కడికి వచ్చారు. త్రీ 3:30కి సెకండ్ మర్డర్ వచ్చి మనకు కాల్ వచ్చింది. ఫోర్ 3కి మనం అక్కడ చేరుకున్నాం. వర్మ, మన మొత్తం టైమింగ్స్ ఇంత.
నేను మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1 hour 58 minutes. హలో సార్, ఐఎమ్ రుద్ర హియర్ కాలింగ్ ఫ్రమ్ ఫోరెన్సిక్ ల్యాబ్. మనకు దొరికిన హెయిర్ శాంపిల్స్ ప్రకారం అక్కడ మన రిపోర్టింగ్ కన్నా ముందు 30 minutes బిఫోర్ ఆ మర్డర్ జరిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వర్మ. ఇప్పుడే మనకు కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం హెయిర్ శాంపుల్ పంపించాం కదా ల్యాబ్కి. దానికంటే ముందే ఒక 30 minutes ముందే ఆ మర్డర్ జరిగింది. నేను ఒక 20 minutes, నువ్వు ఒక 10 minutes, 10 minutes లేట్గా నువ్వు అయ్యావు, 20 minutes లేట్ నేను వచ్చాను. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే 30 minutes. మనకన్నా కిల్లర్ 30 minutes ఫాస్ట్గా ఉన్నాడు. అందరూ ఆఫీసర్స్ వాళ్ళ వాళ్ళ ఆపరేషన్స్కి వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, కానీ మనం దీనికి పెట్టుకునే ఆపరేషన్ పేరు రివెంజ్లో R, ఎనిమీలో E, డేరింగ్లో D. టోటల్గా మన ఆపరేషన్ పేరు వచ్చేసి రెడ్. ఓకే సార్. వర్మ, సెకండ్ మర్డర్ జరిగినప్పుడు ఒక సీసీ కెమెరా చూశాను. 15 minutesలో ఆ ఫుటేజ్ నాకు కావాలి. ఓకే సార్. సార్ ఫోటో వచ్చింది సార్. ఈ సీసీటీవీ ఫుటేజ్ని బట్టి చూస్తే నెక్స్ట్ వేసేది ఆ బైక్ మీద డ్రాప్ చేసిన వాళ్ళనే.